హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బాకీ వసూలు. భద్రయ్య నారాయణ శెట్టి ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని లోకాభిరామాయణం ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో చలమయ్య అనేవాడు అక్కడికి హడావిడిగా వచ్చి, అయ్యా నారాయణ శెట్టి గారు, వచ్చిన గంటం నుంచి మీరే రక్షించాలి. 100 వరహాలు అవసరమైనాయి. 2-3 నెలల్లో వడ్డీతో సహా ఇచ్చుకుంటాను అన్నాడు. అది సరే, నీ నిజాయితీని నేను శంకిస్తున్నాను అనుకోకు. ఏవైనా డబ్బు వ్యవహారం కదా. నీ నిజాయితీ గురించి మరొక పెద్ద మనిషి 2 ముక్కలు చెబితే నాకు సంతోషంగా ఉంటుంది అని భద్రయ్యకేసి చూశాడు నారాయణ శెట్టి. వెంటనే భద్రయ్య ఒకరోజు అటు ఇటు గాని తీసుకున్న డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తిరిగిచ్చే మనిషి చలమయ్య. డబ్బు అతడి దగ్గరున్న మీ ఇనపెట్టెలో ఉన్న ఒకటే అన్నాడు. ఆ సాయంత్రమే 100 వరహాలు చలమయ్యకి అప్పించి పంపాడు నారాయణ శెట్టి. ఆ మర్నాడు వీధిలో ఎదురుపడిన నారాయణ శెట్టితో భద్రయ్య, ఆ చలమయ్య విషయంలో జాగ్రత్త సుమండి. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోవాల్సిందే కానీ ఇచ్చిన డబ్బు ఒక పట్టాన తిరిగి రాదు అన్నాడు. అయితే నిన్న వాడి నిజాయితీ గురించి అలా ఎందుకు చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ శెట్టి. అదే ఉందిలేండి, వాడికి 2 ఏళ్ల క్రితం అప్పిచ్చి 20 వరహాలు రాబట్టుకోవడానికి వేరే మార్గం కనబడలేదు. నిన్న సాయంత్రం మీరిచ్చిన డబ్బుతో వాడు వీధిలోకి రాగానే నిలవేసి నా 20 వరహాల వడ్డీతో సహా వసూలు చేసుకున్నాను అంటూ ముందుకు సాగిపోయాడు భద్రయ్య. ఈ కథను రచించిన వారు బి రఘురామరాజు గారు. మేము. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. రంగాపురంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే అనేక కావ్యాలు శాస్త్ర గ్రంథాలు చదివినవాడు అని అందరూ వాడిని మెచ్చుకునేవారు. ఎవరి విషయం గురించి అడిగినా శాస్త్రాలు ఆధారంగా చేసుకొని వివరణ చెబుతూ ఉండేవాడు మాధవుడు. వాడి తెలివికి చాలామంది ఆశ్చర్యపడేవారు. క్రమంగా మాధవుడిలో గర్వం, అహంకారం చోటు చేసుకున్నాయి. ఒకసారి ఆ గ్రామానికి తేజస్వి అయిన ఒక సన్యాసి వచ్చాడు. గ్రామంలో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన చేసే నీతి బోధనలు శ్రద్ధగా విన్నారు. అంతటి వాణ్ణి చూసి ఉండలేదని ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు. సన్యాసిని చూస్తే మాధవుడికి అసూయ కలిగింది. ఆయన చేసే నీతి బోధలు గొప్పగా ఏమీ లేవు, కానీ జనం ఊరికే పొగిడేస్తున్నారు. తనకైతే అంతకంటే బాగా ఎక్కువే తెలుసు, కానీ ఊరి జనం తనంత గొప్పగా ఎప్పుడూ పొగడలేదు. మాధవుడు ఒకనాడు సన్యాసిని కలుసుకుని, స్వామి, తమరేం చదువుకున్నారు అని అడిగాడు. పూర్వాశ్రమంలో ఉండగా నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ నాకు చదువు రాలేదు. నేనేమి చదువుకోలేదు అన్నాడు సన్యాసి. అయితే తమరు నీతి బోధనలు ఎలా చేస్తారు అని అడిగాడు మాధవుడు కాస్త వేళాకోళంగా. దానికి సన్యాసి ఎంతో శాంతంగా, అన్ని పుస్తకాల్లోనూ రాసి ఉండవు నాయనా, అనుభవం మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. నేను నేర్చుకున్నవి ప్రజలకు చెప్తున్నాను అన్నాడు. కొందరు తమ అనుభవాల్ని పుస్తక రూపంలో రాశారు. అలాంటి పుస్తకాలు మీరు చెప్పివన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి. అవి చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనమా, మీ మాటలు వినడం వల్ల ఎక్కువ ప్రయోజనమా అని అడిగాడు మాధవుడు. అవి చదవడం వల్లే ఎక్కువ ప్రయోజనం అన్నాడు సన్యాసి. నేను అవన్నీ చదివేశాను, బాగా అర్థం చేసుకున్నాను కూడా అని మాధవుడు గొప్పగా చెప్పాడు. అదృష్టవంతుడివి నాయనా అన్నాడు సన్యాసి. మాధవుడు ఒక్క క్షణం ఆగి, అదృష్టం నాది కాదు, మీది. మీకంటే ఎక్కువ తెలిసిన నాకు ప్రజల నుంచి మీకు లభించే గౌరవంలో 1000 వంతు కూడా లభించటం లేదు అన్నాడు. నా నీతి బోధనలు వినమని నేనెవరికి చెప్పలేదు, గౌరవించమని నేనెవరిని అడగలేదు. ప్రజలు నా పట్ల చూపే శ్రద్ధాసక్తులు, నాకిచ్చే గౌరవం నాకు సంతోషాన్ని కలిగించటం లేదు. నేను వాటిని పట్టించుకోవడం లేదు. నువ్వు పట్టించుకోకు. మనిషికి చదువు రావడమే అదృష్టమని గుర్తుంచుకో అన్నాడు సన్యాసి. దానికి మాధవుడు విసుగ్గా, నాకంటే తక్కువ చదువుకున్న మీరు నాకు సలహా ఇవ్వకూడదు. కావాలంటే నాతో శాస్త్రవాదనకు దిగండి, మిమ్మల్ని ఓడిస్తాను. అప్పుడు ప్రజలు నన్ను మరింత ఎక్కువగా గౌరవిస్తాడు అన్నాడు. సన్యాసి నవ్వి, నేను చదువుకోకపోయినా నీ గురించి ఒక విషయం అర్థమైంది. నువ్వు చదివిన శాస్త్రాలు నీకు సరిగ్గా ఆకలింపు అవ్వలేదు. ఎంత తెలివైన వాడికైనా గురువు అవసరం. నువ్వు ఒక గురువుని ఆశ్రయించు, సంతోషంగా ఉండగలవు అన్నాడు. మాధవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే సన్యాసి ఆ మాటలన్నప్పుడు అక్కడున్న కొద్దిమంది గ్రామస్తులను హేళనగా నవ్వారు. అందుకని వాడు, స్వామి, తమరు చాలా ప్రాంతాలు సంతరించి ఉంటారు. నాకు గురువులు కాగల అర్హత ఉన్నదనిపించే వారిని ఎక్కడైనా చూసారా అన్నాడు. మేఘనాథుడనే మహాపండితుడున్నాడు. ఆయన గొప్ప కవి కూడా. తన కావ్యాలను ఆయన స్వయంగా ఊరూరా తిరిగి వినిపిస్తూ ఉన్నాడు. తప్పప్పులు తెలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యం.
ఇంతవరకు ఆయన కావ్యంలో తప్పులు చెప్పినవారే లేరు. ఏదో ఒక రోజున ఆయన ఈ ఊరికి రావచ్చు అన్నాడు సన్యాసి. అప్పట్నుంచి మాధవుడు మేఘనాథుడి రాక కోసం ఎదురు చూడసాగారు. ఒక రోజున మేఘనాథుడు భార్య బిడ్డలతో రంగాపురం రాని వచ్చాడు. గ్రామాధికారి తన ఇంట ఆయనకు వసతి కల్పించాడు. ఊరి రచ్చబండ వద్ద కావ్య పఠనానికి ఏర్పాటైంది. మేఘనాథుడు తన కొత్తగా రాసిన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. అది ఒక సన్యాసి కథ. చదువు సంధ్యలు రాక ఏ పని చేయలేక రాముడనేవాడు సన్యాసుల్లో కలిసిపోతాడు. నిజమైన సన్యాసి అయ్యాక ఏ చదువు రాకపోయినా వాడు విద్యావంతులందరికంటే గొప్పవాడవుతాడు. మేఘనాథుడి ఈ కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు. అందులోని ప్రతి వాక్యము అర్థవంతంగా ఉంది. గ్రామస్తులందరూ మేఘనాథుడి ప్రతిభను మెచ్చుకోసాగారు. అప్పుడు మాధవుడు లేచి నిలబడి, మీ కావ్యం వల్ల గొప్ప ప్రమాదం ఉంది. చదువు సందులు రాకుండా ఏ పని లేకుండా గొప్పవాడవుతాడంటే ప్రతివాడు సన్యాసి కావాలనుకుంటాడు. అప్పుడు ప్రజలకు తిండి ఉండదు, ఇళ్ళు ఉండవు, చివరికి కట్టుబట్టలు కూడా దొరకవు అన్నాడు. దీనికి మేఘనాథుడు చిన్నగా నవ్వి, మనిషి కూడా జంతువే. సృష్టిలోని ఇతర జంతువులు బట్టలు వేసుకుంటున్నాయా, ఇళ్ళు కట్టుకుంటున్నాయా, పంటలు పండిస్తున్నాయా అన్నాడు. అయితే మనిషి కూడా జంతువులా జీవించాలంటారా అన్నాడు మాధవుడు. గ్రామస్తులంతా నవ్వారు. మేఘనాథుడు మాధవుడి కేసు ఒకసారి పరీక్షగా చూసి, మనిషి సంఘజీవి, కావాలన్నా జంతువు కాలేడు, అలాగే సన్యాసి కాలేడు, కాబట్టి నీ తిండికి బట్టకి ఇంటికి సమస్య లేదు అన్నాడు. గ్రామస్తులు ఇది విని సంతోషంగా చప్పట్లు కొట్టారు. మాధవుడు చిన్నబుచ్చుకున్న ఓటమి అంగీకరించడం ఇష్టం లేక, మీరు నమ్మిన విషయాన్ని మీరు ఆచరించి చెప్పాలి. మీరు సన్యాసి అయితేనే మీ కావ్యానికి విలువ, కాదంటారా అని ప్రశ్నించాడు. ఈ విషయమై మేము బాగా ఆలోచించాం. సన్యాసి అంటే ఆలు బిడ్డల్ని, ఆయన వాళ్లను విడిచిపెట్టనవసరం లేదు. అహంకారాన్ని, కీర్తికాంక్షలను, స్వార్థాన్ని విడిచిపెట్టగలిగితే చాలు. మేము అదే చేస్తున్నాం అన్నాడు మేఘనాథుడు. దానికి మాధవుడు, అటువంటప్పుడు మీరు కొత్తగా కావ్యాలు ఎందుకు రాస్తున్నారు? కావ్యం రాసిన పేరు మీకే దక్కాలన్న స్వార్థంతోనే కదా. లేకుంటే ఇప్పటికే ఎందరో రాసిన కావ్యాలున్నాయి, వాటి గురించి నలుగురికి ప్రచారం చేయవచ్చు కదా. అసలు మీ కావ్యాలకు పేరు రావాలన్న కీర్తికాంక్షతోనే కదా ఇలా ఊరూరు తిరుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఇందుకు మేఘనాథుడు ఏమాత్రం చలించక, మేము రాసిన కావ్యాన్ని మా పేరుండకపోతే అది అసత్యమవుతుంది. శ్రీరాముడు మరొక పేరుతో రాజ్యం చేసినా, కాళిదాసు ఇంకో పేరుతో కావ్యం రాసినా ముందు తరాల వారికి అబద్ధం చెప్పినట్టే కదా. చరిత్రకు న్యాయం చేకూర్చాలని మేము మా పేరుతో కావ్యరచన చేస్తున్నాం. ఇక ప్రచారం అంటావా? మా కావ్యాన్ని ఏ రాజుకు అంకితం చేస్తే లక్షల వరహాలకు తక్కువ కాకుండా ఇచ్చి మా పేరు శాశ్వతం చేయగలడు. మాకు కీర్తికాంక్ష లేదు కాబట్టి మేము ఊరూరా తిరిగి ప్రజలకు మా కావ్యార్థాన్ని వివరిస్తున్నాం. కీర్తి కోసం కుటుంబం అంతా ఇలా ఊరూరా తిరగడం ఎంతో శ్రమతో కూడిన పని, ఫలము తక్కువే. ఇక కావ్యాలు కొత్తవి రాయడం ఎందుకంటావా? సృష్టి ఆరంభంలో మనిషి బట్ట లేకుండా తిరిగేవాడు. తర్వాత ఆకులతో శరీరాన్ని కప్పుకున్నాడు. తర్వాత నారబట్టలు, ఇప్పుడు పత్తితో బట్టలు నేస్తున్నారు. పట్టుబట్టలు కూడా కడుతున్నాం. కాలానుగుణంగా వస్త్రధారణలో మార్పు వచ్చినట్టే అభిరుచుల్లోనూ జీవితాన్ని గురించి అవగాహనలోనూ మార్పులు వస్తాయి. వాటికి తగ్గట్టుగా కొత్త కావ్యాలు, కొత్త కవులు వస్తారు. కొత్త కావ్యం ఎందుకు రాయాలో తెలుసుకోవాలంటే నువ్వు కవివి కావాలి, లేదా మా కావ్యాలు చదవాలి. పాత విషయాలను కాలానికి తగ్గట్టు చెప్పటానికి, కాలానికి తగ్గ కొత్త విషయాలు తెలుసుకునేందుకు కొత్త కావ్యాలు అన్ని కాలాల్లోనూ రాక తప్పదు అన్నాడు. ఈ వివరణకు మాధవుడు దిగ్భ్రాంతి చెందాడు. చాలా విషయాలను ఇన్ని వైపుల నుంచి వాడెన్నడూ ఆలోచించి ఉండలేదు. మేఘనాథుడు సామాన్యుడు కాదని వాడికి అనిపించినా ఆయనను ఇంకా ప్రశ్నించి గ్రామస్తుల ముందు తన గొప్పదనం నిలబెట్టుకోవాలనుకున్నాడు. మేఘనాథుడు తన చెప్పిన దాంట్లో మాటి మాటికి తనను గురించి మేము మేము అంటూ మాట్లాడాడు. నేను అంటే వినయం, మేము అనడం అహంకారం. అంటే మేఘనాథుడు అహంకారాన్ని విడిచిపెట్టలేదు. మాధవుడు అందుకుగాను మీలో స్వార్థం, కీర్తికాంక్ష లేవేమో, కానీ అహంకారం మాత్రం చెప్పలేనంతగా ఉంది అని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ తన బోటివాడు అలా అంటే మర్యాదగా ఉండదు కాబట్టి తెలివిగా మాట్లాడి మేఘనాథుడిని కాస్త ఆట పట్టించాలనుకున్నాడు. ఇలా అనుకుని మాధవుడు మేఘనాథుడిని వినయంగా చేతులు జోడించి, తమరు సామాన్యులు కారు, మహానుభావులు. తమలో స్వార్థం లేదు, కీర్తికాంక్ష లేదు,
కానీ మీ కావ్యం గురించి మేము రాసాం మేము చెప్పామంటూ పదే పదే మేము మేము అంటున్నారు. సామాన్యులది అహంకారంగా భావించే ప్రమాదం ఉంది. నేను మాత్రం అలా అనుకోవడం లేదు. మీరు ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు అయి ఉంటారు అవునా అని అడిగాడు. మేఘనాథుడు ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా, అవును నాయనా, సరస్వతి ప్రసన్నురాలైన మేఘవతి నా భార్య కావడం ఎంతో అదృష్టం. నా అసలు పేరు రంగనాథుడు. ప్రతి కావ్యాన్ని మేము కలిసే రాస్తాం కాబట్టి ఇద్దరి పేర్లు కలిసి మేఘనాథుడు అయింది. కాబట్టే మేఘనాథుడు ఒకరు కాదు ఇద్దరు అన్నాడు. మాధవుడు ఒక్క క్షణం తెల్లబోయి, నన్ను క్షమించండి స్వామి అంటూ చేతులు జోడించాడు. మేఘనాథుడు చిన్నగా నవ్వి, ఎన్నడూ ఎదుటివారిని క్షమించమని అడిగే పరిస్థితి తెచ్చుకోకు. ఆకాశం మీద ఉమ్మి వేయాలనుకుంటే అది నీ ముఖం మీదే పడుతుంది కాబట్టి అలాంటి పనులు చేయకు అంటూ హెచ్చరించాడు. మళ్ళీ మాధవుడు ఊరుకోలేక, నేను చేసింది తప్పే కానీ మిమ్మల్ని మీరు ఆకాశంతో పోల్చుకోవటం అహంకారం కాదా అన్నాడు చటుక్కున. నేను ఆకాశాన్ని కాను. అసూయతో అసహనంతో నన్ను చిన్నపుచ్చాలనుకోవడం వల్ల నువ్వు కూర్చుంచుకుపోయావు. అందువల్లే నేను ఆకాశాన్ని అయ్యాను తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. ఏ మనిషి ఆకారణంగా ఎదుటివాడిని చిన్నబుచ్చాలనుకుంటాడో వాడి వల్ల ఎదుటి మనిషి ఆకాశమంత వాడవుతాడు అన్నాడు మేఘనాథుడు. మాధవుడిక మాట్లాడలేక మేఘనాథుడికి సాష్టాంగపడి నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. మేఘనాథుడు ఇందుకు అంగీకరించాడు. ఆయన శిష్యరికంలో మాధవుడు శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో రాణించింది. వాడిలో అహంకారం పూర్తిగా నశించటంతో జీవితంలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలిగాడు. కథ కంచికి మనం ఇంటికి. వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ విలువైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.